హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఉపయోగపడేటట్టు 2024-25కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం అధికారిక వార్షిక ఆర్థిక ప్రకటన, ప్రభుత్వ ఆర్థిక స్థితి గురించి వివరణాత్మక గణాంకాలను అందిస్తుంది. రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. గత ఆర్థిక సంవత్సరం రాబడి, ఖర్చులు, రుణ అవసరాలను, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయము, ఖర్చులు, మూలధనము, రుణ అవసరాల అంచనాలను కూడా బడ్జెట్ కలిగి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణాలు కాకుండా మొత్తం రాబడిని 32.07 లక్షల కోట్లుగా అంచనా వేయగా, మొత్తము వ్యయము 48.21 లక్షల కోట్లుగా ఈ బడ్జెట్ అంచనా వేసింది. నికర పన్ను వసూలు 25.83 లక్షల కోట్లు కాగా, ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా అంచనా వేసింది. రానున్న ఏడాదిలో ద్రవ్యలోటును 4.5%కి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25కు సంబంధించి దీర్ఘకాలిక బాండ్ల ద్వారా రానున్న స్థూల రుణాలు 14.01 లక్షల కోట్లు కాగా, నికర మార్కెట్ రుణాలు 11.63 లక్షల కోట్లు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తక్కువగాను, స్థిరంగాను ఉన్న భారతదేశ ద్రవ్యలభ్యాన్ని ప్రధానంగా పేర్కొంటూ 4%కి దాన్ని తగ్గించే లక్ష్యం దిశగా ముందుకు వెళ్తుంది. ప్రస్తుత ప్రధాన ద్రవ్యలభ్యం ఆహార, ఇంధనేతర 3.1% వద్ద ఉంది. రక్షణ రంగం గనక చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖకు 6,21,940.85 కోట్లు కేటాయించారండి. ఈ విధంగా బడ్జెట్లోనే అత్యధిక మంత్రిత్వ శాఖల కన్నా రక్షణ శాఖకు అత్యధికంగా కేటాయింపులు అనేది చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ గురించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముందు వీడియోలో ఇంకా తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.